ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. పశ్చిమాసియా యుద్ధాన్ని ఎప్పుడంటే అప్పుడు ముగించగలనన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యలను కొట్టిపారేసిన ఇరాన్ ఆ శక్తి తమకు మాత్రమే ఉందని స్పష్టం చేసింది. ఇజ్రాయెల్ అమెరికా బలగాలే లక్ష్యంగా మరోసారి క్షిపణులు డ్రోన్ల వర్షం కురిపించింది. ఒమన్లోని సలాలా నౌకాశ్రయంలో విధ్వంసం సృష్టించింది. టెహ్రాన్పై దాడులు చేసిన ఇజ్రాయెల్ తమకు ముప్పుగా మారితే ఇరాన్ సుప్రీం లీడర్ మొస్తాబా ఖమేనీని లక్ష్యంగా చేసుకుంటామని హెచ్చరించింది. హోర్ముజ్ జలసంధిలో మైన్లను అమరుస్తున్న 16 ఇరాన్ నౌకలను ధ్వంసం చేసినట్లు అమెరికా ప్రకటించింది. ఇజ్రాయెల్ అమెరికా బలగాలే లక్ష్యంగా ఇరాన్ దాడులను ఉధృతం చేసింది. ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 4లో భాగంగా క్షిపణులతో విరుచుకుపడింది. శక్తివంతమైన ఎమాద్, ఖైబర్, ఖాదర్ బాలిస్టిక్ క్షిపణులను ఇజ్రాయెల్ పైకి ప్రయోగించింది. టెల్ అవీవ్లోని శాటిలైట్ సెంటర్, ఇజ్రాయెల్ సైనిక కేంద్రాలు, ఇరాక్లోని అమెరికా బేస్, నౌకాదళానికి చెందిన 5వ ఫ్లీట్ను లక్ష్యంగా దాడులు జరిపినట్లు ఇరాన్ ప్రకటించింది. 250 కోట్ల విలువైన అమెరికా నిఘా డ్రోన్ MQ-9 రీపర్ డ్రోన్ను కూల్చేసినట్లు ఓ వీడియోను పోస్టు చేసింది. ఒమన్లోని సలాలా నౌకాశ్రయంలో ఇరాన్ డ్రోన్ విధ్వంసం సృష్టించింది. చమురు ట్యాంకర్లు మంటల్లో తగులబడిపోయాయి. ఉత్తర ఇజ్రాయెల్ కార్మియేల్లో హెజ్బొల్లా 100కు పైగా రాకెట్లతో విరుచుకుపడింది. కువైట్లోని అల్ అడైరీ ఎయిర్ బేస్ లో చాలా మంది అమెరికా సైనికులు మరణించినట్లు IRGC ప్రకటించింది. హోర్ముజ్ జలసంధి పూర్తిగా తమ నియంత్రణలోనే ఉందని, అమెరికా ఇజ్రాయెల్ మిత్రదేశాల నౌకలు ఆ మార్గం గుండా వెళ్లలేవని తెలిపింది. టెహరాన్పై మరో విడత దాడులు ప్రారంభించినట్లు ఇజ్రాయెల్ పేర్కొంది. సైనిక కేంద్రాలు, మౌలిక సదుపాయాలను లక్ష్యం చేసుకున్నట్లు తెలిపింది. IDF వైమానిక దాడుల్లో ఇరాన్లో ప్రముఖ బ్యాంకు ధ్వంసమైనట్లు తెలుస్తోంది. ఆ సమయంలో ఉద్యోగులు, చాలా మంది ప్రజలు ఉన్నారని ఇరాన్ ఆరోపించింది. యుద్ధాన్ని ఇరాన్, హెజ్బొల్లాలు ఇతర ప్రాంతాలకు విస్తరిస్తున్నాయని ఇజ్రాయెల్ సైనిక ప్రతినిధి బ్రిగేడియర్ జనరల్ ఎఫీ డెఫ్రిన్ ఆరోపించారు. గత వారంలో హెజ్బొల్లా 800కు పైగా రాకెట్లు, డ్రోన్లను ఇజ్రాయెల్ పైకి ప్రయోగించినట్లు IDF తెలిపింది. కొత్తగా ఎన్నికైన ఇరాన్ సుప్రీం లీడర్ మోజ్తబా ఖమేనీకి హెచ్చరిక చేసింది. ఇజ్రాయెల్ కు ముప్పుగా మారితే దాడి తప్పదని స్పష్టం చేసింది. హోర్ముజ్ జలసంధిలో మైన్లను అమరుస్తున్న 16 ఇరాన్ నౌకలను ధ్వంసం చేసినట్లు US సెంట్రల్ కమాండ్ తెలిపింది. ఇప్పటివరకు లెబనాన్లో 91 మంది చిన్నారులు సహా 634 మంది మరణించారు. 1500 మందికి పైగా గాయపడ్డారు. ఇరాన్లో 1300 మందికి పైగా మృతి చెందారు. ఇజ్రాయెల్లో 13 మంది చనిపోగా 2000 మందికి పైగా గాయపడ్డారు.